ఒరే అసిస్టెంట్, ఆ డీమన్ స్లేయర్ సీజన్ 4 తెలుగు స్క్రిప్టింగ్ వచ్చిందయ్యా, ఎపిసోడ్ 1 చేయాలంట. నువ్వు పోయి ఆ ట్యాబ్ పట్టుకొని రా, ఎపిసోడ్ చూద్దాం, రిలీజ్ అయిందిగా. నువ్వు చూసే ఉంటావులే, చెప్పు. ఏదైనా కష్టమైన నోట్స్ ఉంటే ఇక మన గూగుల్ ట్రాన్స్లేటరే గతి. ఏం కష్టమైన ఏం లేవు బాస్, అన్నీ ఈజీయే. మనకి ఆల్రెడీ అలవాటు అయిపోయాయి కదా అప్పర్ మున అక్షరాలన్నీ. ఆ బొక్క అలవాటైనాయి. ఆ అప్పర్ మూన్ అంటే నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. నువ్వు ఎంతకైనా మంచిది ట్రాన్స్లేటర్ పెట్టు, సరేనా? సరే బాస్, తీసుకొస్తున్నా. ఓకే, విండ్ బ్రీతింగ్ అంటే గాలి పీల్చుకోవడం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? సెకండ్ ఫామా, రెండో ఫామ్ అని పెడదామా? బాస్, నన్ను అడిగితే విండ్ బ్రీతింగ్ సెకండ్ ఫామ్ అని ఇంగ్లీష్లోనే పెట్టేయండి, ఫ్యాన్స్కి అదే నచ్చుతుంది. ఎరా నాకే చెప్తున్నావా? దా వచ్చి రాసుకో, తీసుకో, రాయ్. చెప్పేవాళ్ళు భలే చెప్తారా. గాలి పీల్చుకోవడం. ఇంకోటి ఉన్నాడుగా, ఈడి బ్రీతింగ్ చేతరా. సర్పంట్ బ్రీతింగ్ అంటే పాము గాలి, ఫిఫ్త్ ఫామ్. ఓకే బాస్, పాము గానేంటి బాస్, అట్లీస్ట్ పాము పీల్చుకోవడమే పెట్టండి, వద్దా ఇందాక అన్నగా. ఏయ్, నీకు ఎన్నిసార్లు చెప్పారా? నేను స్క్రిప్టింగ్ రాసేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు, నేను చాలా సీరియస్. ఓకే, గో గో. ఇదేదో చెప్తున్నాడే. 鬼として進化してるのか。 ఓకే 校長様が調べてくれてんの？いや、玉代さんが。 玉代さん。 ఓకే అంటే ఇక్కడేంటి, వీళ్ళు టమాయ్ కోసం వెతుక్కుంటున్నారా? సర్లే, అర్థమైపోయింది. వీళ్ళు టమాయాని వెతుకుతున్నారు. ఓకే, అదే రాద్దాం. たちが最後か。 నీట్గా. 出たようだ。 మరి నాకెందుకు,なస్క్రిప్ట్ నేను రాసుకుంటా. ひとときとは。 上限とやり合ったらしいな。 ఆహా, అప్పర్ ర్యాంక్ తోటి ఫైట్ చేశారు. అప్పర్ ర్యాంక్ అంటే ఏం పెడదాం మనం తెలుగులో? పైన వాళ్ళతో ఫైట్ చేశారని పెట్టేద్దాం. మళ్ళీ అప్పర్ ర్యాంకులు అప్పర్ ముళ్ళు మనకెందుకు? మళ్ళీ నాకే అర్థం కాదు అప్పర్ ర్యాంక్ అంటే, వీళ్ళకేడ అర్థం అవుద్ది. సో హలో తెలిసి పిల్లలు ఎలా ఉన్నారు? లైవ్లోకి వచ్చి నేను ఇలాగ చేస్తాను ఎప్పుడు అనుకోలేదు భయ్య. ఏంటి భయ్య ఈ రైటింగ్? అసలు ఇది ఏం మీడియా కోర్ కాదు కదా, స్క్రాప్ అంతే. ఆ రైటింగ్ చూస్తుంటే నాకు నవ్వాలి ఏడవాలి అర్థం కావట్లేదు. ఫస్ట్ సీజన్ 3, ఆ సీజన్ 2 చాలా బెటర్. దీన్ని చూసిన తర్వాత అయితే లిటరల్లీ మీనింగ్లే మార్చేశారు తెలుసా. తెలుగులో అర్థం లేని మాటలు మాట్లాడేశారు. ఏంటంటే వాడు ఏదో గూగుల్ ట్రాన్స్లేటర్ కూడా వాడలా, వాడికి నోటుకు వచ్చింది రాసి పెట్టినట్టు అనిపించింది. ఎగ్జాంపుల్ కూడా మీకు చాలా చూపించి రోస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయా. ఇది ఎక్కడ డబ్బింగ్ రా నాయనా, అబ్బో పెద్ద రాడ్ అంతే. ఇప్పుడు ఫస్ట్ ఒకటి చూపిస్తాను చూడండి మీకు. మీ జనరేషన్లో మార్కు ఉన్న మొదటి వ్యక్తి మీకు కనిపిస్తే ఆహా ఒక హషీరా లాగా మాత్రం కాకుండా ఆహా టంజిరో కమాడో లాగా ఆ, అతని మొదటి మార్కుని భరించాలి. అబ్బా 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 అబ్బా, రే 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 ఏట్రా అది? మొత్తం మార్చి నూకారు భయ్య. అసలు నాకు మైండ్ పోయింది తెలుసా ఈ డబ్బింగ్ చూసిన తర్వాత. మీకు ఎగ్జాంపుల్ అసలు ఎంత ఇంపార్టెంట్ సీనో తెలుసా అది మీకు. ఇప్పుడు చూడండి, అసలైన మ్యాటర్ ఏంటో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, అక్కడ తెలుగులో ఏం చెప్పారంటే, ఫస్ట్ మార్క్ ఈ జనరేషన్లో అపియర్ అవ్వాల్సింది ఒక హషిరాలా కాకుండా ఒక టంజిరో లాగా అన్నట్టుగా అయితే చెప్పారు. అర్థం లేని మ్యాటర్ అదంతా. తెలుగు చూసి ఫూల్ అవుతారు. అందుకే మెయిన్ చెప్దామని మెయిన్. 今この世代で最初にあざが現れた方、柱の階級ではありませんでしたが、かまど炭治郎さん。 సో అక్కడ ఆమె చెప్పిన మ్యాటర్ ఏంటో తెలుసా? ఈ జనరేషన్ అంటే ఇప్పుడు కొత్త జనరేషన్లో ఫర్ ది ఫస్ట్ టైము ఆ మార్కు వచ్చింది ఒక హషిరాకి కాదు, కానీ అక్కడ టంజిరోకి. లైక్ ఏంటి, హషిరా అంటే పెద్ద లెవెల్ కాబట్టి ఒక హషిరాకి రాకపోకుండా టంజిరోకు వచ్చిందని చెప్పి ఆమె అయితే అక్కడ చెప్తుందన్నమాట. వీళ్ళు తెలుగులో ఏం చేశారు, వీళ్ళకి హషిరాకి రాకుండా టంజిరో లాగా రావాలని చెప్తున్నారు. ఎర్రీ ఏంట్రా అది? నువ్వు గూగుల్ ట్రాన్స్లేటర్ కూడా వాడలా, ఖచ్చితంగా చెప్తున్నా. వాడు రాసినోడు గూగుల్ ట్రాన్స్లేటర్ కూడా వాడా. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయి వాడు నోటుకు వచ్చింది రాసుకున్నాడు. అర్థం తెలుగు రాదు వాడికి, ఇంగ్లీష్ రాదు, జపనీస్ ఇంకా అసలు రాదనుకోండి. విషం పాకటాన్ని నేను చాలా నెమ్మదిపరిచాను. ఓకే, గాలి పీల్చే శ్వాస శక్తిని ఉపయోగించి. పర్లేదు. ఈ సీన్ అయితే నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. లైక్ అసలు ఆ మార్క్ రావడానికి కండిషన్స్ ఎక్కడ మీట్ అవ్వాలి అని చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. అండ్ ది రెడీ గుడ్ జాబ్. అక్కడ విషయానికి వస్తే మాత్రం ఓకే, అది ఒప్పుకుంటా. కానీ తర్వాత అసలైన రాడ్ ఇంకోటి దింపారు అమ్మటే. ఇది ఇదంతా సాధ్యమైనది అస్సలు కాదు. నీకన్నీ సులభంగా ఉంటాయని దీన్ని కూడా సులభం అనుకుంటున్నావా? దుబట్టి నాకు అసూయ. సో ఏంటి
వన్స్ అగైన్ మళ్ళీ మ్యాటరే మార్చేశారు. సో ఇక్కడ ఏమంటారు మీరే చూడండి. సనేమి ఏమంటాడు? これを簡単と言ってしまえる簡単な頭で羨ましい。 సో అక్కడ ఏంటంటే సనేమి అనేది ఇది లైక్ అంత కష్టమా, ఇంకొంచెం సింపుల్గా ఉంటే పోయేది కదా అన్నట్టుగా అయితే అనుకుంటాడు అనమాట. అక్కడ ఇంకొక వైపు గివ్ ఏమంటాడు? ప్రతిదాన్ని సింపుల్గా అనుకునే ఆ సింపుల్ మైండ్ ఉంది చూడు, నాకు ఈర్ష్యగా ఉందని చెప్పి అంటాడు. అంటే ఎక్కరిచ్చాడు అక్కడ. ఇక్కడ తెలుగులో చూసుకుంటే అట్ట చేయలేదు. ఏంటంటే అది డిఫరెంట్ మీనింగ్ అయితే మార్చారనమాట. ఐ మీన్ అసలు సనేమి చెప్పిందే మార్చేశారు అక్కడ. ఉమ్. నా పనిని నేను చేసుకోవచ్చు. నా పని నేను చేసుకోవచ్చు అంటే మీనింగ్ ఏంట్రా అని. సో అక్కడ వాళ్ళు చెప్పాలనుకున్నది ఏంటంటే ఆ కాకి, ఇక నేను వచ్చిన పని ఏంటో చెప్పనా అన్నట్టయితే మీనింగ్ అనమాట. సింపుల్గా రాసుకోవచ్చు కదరా, ఏంట్రా ఇది మక్కి టు మక్కి దింపాలని చూస్తున్నారా లేకపోతే కూని చేద్దామని చూస్తున్నారా? ఎనీవే ఇది కాదు మ్యాటర్, తర్వాత వచ్చేది అసలైన రాడు పని. డీమోన్ స్లేయర్ శవాలలో ఒక అమ్మాయి ఉంది. డీమన్స్ లేరు శవాలట. ఎవర్రా రే రైటర్, హ్యాండ్స్ ఆఫ్ రా నీకు. శవాలని చేసావు కదరా పాపం. డీమన్స్ లేరు అందరూ చంపేసావా? అంటే మేము చూస్తున్నదంతా ఇప్పుడు గోష్లు అనమాట, అవునా? సరే ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమన్స్ లేయర్ కార్ప్స్. అక్కడ కార్ప్స్ అంటే అది దానికి మీనింగ్ ఏమొస్తుందంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక ఆర్గనైజేషన్స్ టైప్ అనమాట. వాళ్ళని డీమన్స్ లేయర్ కార్ప్స్ అంటారు. లైక్ ఇక్కడే కాదు, ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఆర్గనైజేషన్ కలిసిందంటే కొన్ని చోట్ల వాళ్ళని కార్ప్స్ అని అంటారు. సో స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోబోయా రైటరు, నువ్వు ఈ వీడియో చూస్తే CORPS కార్ప్స్. అక్కడ CORPSE కార్ప్స్ శవం కాదు, ఓకేనా? అది బేసిక్. డీమన్స్ లేయర్ శవాలేంటి? జనాలను పిచ్చోళ్ళని చేయడానికే ఈ రైటింగ్లన్నీ. సో చెప్తున్నా గాయస్, నాకైతే మెంటల్ ఎక్కిపోయింది. ఒకటే చెప్తున్నా, ఈ డబ్బింగ్ చూసి అబ్బా నేను ఏ రోజు కూడా నా లైఫ్లో అనుకోలేదు ఒక డబ్బింగ్ చూసి ఇంత లావున నవ్వుకుంటానని, ఇంత లావున ఐ మీన్ కోపం కూడా వస్తుందని నేనైతే ఎప్పుడు అనుకోలేదన్నమాట. అసలు వరస్ట్ రైటింగ్ హిస్టరీలోనే ఇదే అనమాట. నో డౌట్ డీమన్స్ లేయర్ సీజన్ 2 సీజన్ 3 ఆ ముగిన ట్రైన్ పనికిరావు అంతే దీని ముందు. బా ఇది 90 mm రాడ్ దింపేశాడు రైటర్ అయితే మన వాళ్ళందరికీ. ఇక దీన్ని బాగుందని చెప్పి ఒక పర్సన్ అన్నాడు. ఓకే, తన ఎగ్జైట్మెంట్ అయి ఉంటుందిలే పాపం, నేనేం చేయలేను తననే. అదిగో చాలా వెయిట్ చేశాను, చాలా లేట్ అయింది, బట్ తెలుగు డబ్ ఈజ్ గుడ్ అన్నాడు. ఓకే, ఏం చేస్తాం, ఇంకా నేనేం చేయలేను భయ్యా, అంతే. ఎందుకంటే డబ్బింగ్ గురించి మాట్లాడుతుంటే నాకు చిరాకు వస్తుంది. అండ్ ఆ వాయిసెస్ విషయానికి వెళ్ళిపోతే డీమన్స్ లేయర్ కార్ప్స్ అందరూ వచ్చి, ఐ మీన్ హషిరాస్ అందరూ వాయిస్ రివీల్ అయింది. సో హషిరాస్లో ఎవరికి కూడా ప్రాపర్గా ఒక్కడ వాయిస్ కూడా సెట్ కాలేదు. స్టోన్ హషిరాది 2-3 డైలాగులే కాబట్టి కొంచెం బెటర్ ఏం అనిపించింది. అండ్ మిగతా ఎవరికి కూడా ఎక్కడ సెట్ అయినట్టయితే నాకు అనిపించలేదు. ఐ మీన్ వాయిసెస్ బేస్లు ఉన్నాయి, అక్కడ ఒక్కొక్క క్యారెక్టర్కి తగ్గట్టుగా వాయిస్ సెలెక్ట్ చేసుకున్నారు, కానీ ఆ వాయిస్ యాక్టర్లో అసలు ఆరా లేదు, ఆ క్యారెక్టర్ని అసలు రిప్రజెంట్ చేయలేదు. మాకు ఇంత డబ్బులు ఇచ్చారు, దానికి బంద్ చేస్తామన్నట్టుగా వచ్చారు, అట్లా టెక్స్ట్ బుక్ చదివినట్టు డైలాగులు చదివారు, వెళ్ళిపోయారు అంతే. సో ఇది ఓవరాల్ డబ్బింగ్ వరస్ట్. రైటింగ్ గురించి అయితే లైవ్లోనే కొన్నే చూపించా. ఎపిసోడ్ మొత్తంలో ఇలాంటి బూతులు ఇంకో 100 బూతులు ఉన్నాయన్నమాట. వాటన్నిటిని చెప్పుకుంటూ పోతే ఈ వీడియో ఏదైతే ఉందో కాస్త 1 గంట వస్తుంది లెంత్, కాబట్టి అంత టైం తీసుకోదలుచుకోలేదు. సో ఎగ్జాంపుల్గా మెయిన్ సీన్స్ చూపించా. మీరేమనుకుంటున్నారు, ఆ రైటింగ్ ప్యారడీ నచ్చిందా? అండ్ ఇలాంటి రివ్యూలు కావాలా? వద్దులేండి, మళ్ళీ చేస్తే పరుగు పోతుంది. సో ఇంతటితో ఆపేద్దాం. బాబాయ్.